సినిమాల్లో నటించాలి అనేది చాలా మంది కల. దాన్ని సాకారం చేసుకునేందుకు నానా పాటలు పడుతుంటారు అనేక మంది. వారిలో ఉన్న ఆ ఆశను ఆసరాగా చేసుకుని సినిమాల్లో అవకాశం కల్పిస్తామని నమ్మించి అనేక రకాలుగా మోసం చేస్తుంటారు కొంతమంది. అది డబ్బుల రూపంలో కావచ్చు, లేదంటే ఇంకేదైనా కమిట్మెంట్ రూపంలో అయినా కావచ్చు. వెండితెరపై వెలిగిపోవాలనే ఆశతో మోసపోయే వారికి మన దగ్గర లెక్కే లేదు. ఇలాంటి ట్రాప్లో ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కూడా పడింది. సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తామనగానే కోట్లు సమర్పించేసుకుంది. సినిమా అవకాశాల పేరుతో చాలా మంది మోసపోతూ ఉంటారు. పలు నిర్మాణ సంస్థల పేర్లు చెప్పుకొని అమాయకులను ట్రాప్ చేసి తమ బుట్టలో వేసుకుంటారు. ఆపై వారి టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఉడాయించేస్తారు. ఇలాంటి ఘటనలు సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి. సినిమాల్లో నటించి అవకాశం ఇస్తామంటూ ఇద్దరు నిర్మాతలు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కుమార్తెనే మోసం చేశారు. తమ ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే భారీగా లాభాలుంటాయని నమ్మించి ఆమెకు కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టారు. ఈ వ్యవహారంలో తాను మోసపోయానంటూ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కుమార్తె ఆరుషి నిశాంక్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు దెహ్రాడూన్ పోలీసులు ముంబైకి చెందిన నిర్మాతలపై కేసు నమోదు చేశారు. ఆరుషి నిశాంక్ ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్ లో నటించారు. ఆమె ఒక క్లాసికల్ డాన్సర్, నటి, నిర్మాత, మోడల్ కూడా. సినిమాలపై ఇంట్రెస్ట్ తో ఒక నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసుకుంది. అయితే ఆమెకు సినిమాల్లో హీరోయిన్ గా రాణించాలి అనే కోరిక ఉంది. హిమశ్రీ ఫిల్మ్స్ పేరుతో ఒక సంస్థను నిర్వహిస్తోంది. దీని ద్వారా ఆమె యాక్టింగ్ చేస్తోంది, సినిమాలు నిర్మిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ముంబైలోని జూహు ఏరియాకు చెందిన మాన్సీ వరుణ్ బాగ్లా, ప్రమోద్ కుమార్ బాగ్లాలు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ కు చేరుకున్నారు. ఆరుషి నిశాంక్ ఇంటికి వెళ్లి తమని తాము మెనీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లుగా పరిచయం చేసుకున్నారు. ప్రముఖ నటులు షానయా కపూర్, విక్రమ్ మాసలతో ఆంఖోన్ కి గుస్తాకియా అనే సినిమాను నిర్మించబోతున్నట్లు ఆరుషి నిశాంక్ చెప్పారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉందని, దాన్ని పోషిస్తే సినిమా పరిశ్రమలో మంచి పేరు వస్తుందని ఆరుషి నిశాంక్ ను నమ్మించారు. అయితే ఇందుకోసం హిమాశ్రీ ఫిల్మ్స్ ద్వారా లేదంటే తెలిసిన వారితో 5 కోట్లు సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెట్టించాలని ఆరుషిని కోరారు. ఈ పెట్టుబడికి 20% లాభం కలిపి 15 కోట్లు తిరిగిస్తామని వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ కుమార్ హామీ ఇచ్చారు. ఒకవేళ ఈ సినిమా చిత్రీకరణ మధ్యలోనే ఆరుషి తప్పుకున్నా ఆమెకు 5 కోట్లను 15% వడ్డీతో సహా తిరిగిస్తామన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో మీకు నచ్చిన రీతిలో స్వేచ్ఛగా ఉండొచ్చని, స్క్రిప్టును కూడా మీరే ఇష్టానుసారంగా రాసుకోవచ్చని చెప్పి ఆరుషిని నమ్మించారు. ఆ కేటుగల్ల మాటలను నమ్మిన ఆరుషి నిశాంక్ సంయుక్తంగా సినిమా నిర్మిద్దామని వారికి 4 కోట్లు అప్పచెప్పింది. అయితే కొన్ని రోజుల తర్వాత వివిధ రకాల కారణాలతో ఎంఓయు నిబంధనలకు విరుద్ధంగా గతేడాది అక్టోబర్ 27న మరో 25 లక్షలు, అక్టోబర్ 30న 75 లక్షలు, నవంబర్ 19న కోటి రూపాయలు తీసుకున్నారు. అయితే రోజులు గడుస్తున్నాయి. సినిమా పనులు ఎంతవరకు వచ్చాయని ఆమె ప్రశ్నించింది. దీంతో కొన్ని నకిలీ ఫోటోలను ప్రచురించి పంపిణీ చేశారు. వరుణ్ బాగ్లా, ప్రమోద్ చేతిలో తాను మోసపోయారని ఫిబ్రవరి 5న ఆరుషి నిశాంక్ గుర్తించారు. మీరు నటించాల్సిన సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక మిగిలిన షూటింగ్ యూరోప్ లో జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మీకు బదులుగా వేరొకరిని ఎంపిక చేశారు అని పేర్కొంటూ ఆరుషికి మోసగాళ్లు మెసేజ్ పంపారు. దాన్ని చూసి ఆమె షాక్ అయ్యింది. వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ లు నిర్వహించిన మినీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ ను ఆరుషి పరిశీలించింది. వాటిలో సినిమా టీం, డైరెక్టర్లకు సంబంధించిన ఫేక్ ఫోటోలు పెట్టినట్టు ఆమె గుర్తించింది. మోసాన్ని పసిగట్టిన ఆరుషి తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరడంతో ఆమెను చంపుతామని బెదిరించారు. ఆపై ఆమె పరువు తీస్తామని హెచ్చరించారు. ఆరుషి ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సినిమా ఛాన్స్ పేరుతో 6 కోట్లు సమర్పించుకున్న ఆరుషి నిశాంక్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఆరుషి తండ్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఉత్తరాఖండ్ 5వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019 నుంచి 2021 వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగాను పనిచేశారు. Excuse me, has anybody seen... My Desi girl, my Desi girl.